Hi students, welcome to Economy Venktesh Sir online classes. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎస్ఓ ఏడబ్ల్యూఈ మీరు ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను 2026 జూన్ మాసానికి సంబంధించినటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్ అంశాలను చాలా వివరంగా స్టాటిక్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ అనగా స్టాటిక్ ని కూడా ఇక్కడ నేను అప్లోడ్ చేస్తూ మనకి తీసుకొని దాని కరెంట్ అఫైర్స్ లింక్అప్ చేస్తూ నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి భవ్య స్కీమ్ చూడండి. ఇక్కడ భవ్య ఈ స్కీమ్ పైన ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది, మీరు రాసి పెట్టుకొని కావాలంటే, ఓకేనా. భవ్య అంటే ఏంటంటే భారత ఔద్యోగిక వికాస్ యోజన, భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ మార్చి 18, 2026 ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఈ పథకాన్ని 33,660 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించబడుతున్నది. ఈ పథకాన్ని 2026-27 నుండి 2030-31 వరకు అమలు చేయడం అనేది జరుగుతుంది. అనగా 6 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల కాలంలో ఈ భవ్య అనే ఒక పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు, ఓకేనా, అమలు చేయబోతున్నారు. ఈ భవ్య స్కీమ్ లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 100 పార్కులను డెవలప్ చేస్తారు. 100 పార్కులను డెవలప్ చేస్తారు. మరి ఏ పార్కులు అంటే, ఓకేనా, ఎవరైనా కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్, భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అన్ని అనుమతులతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వాళ్ళకి అందజేయడం. అనగా ఏ అనే ఒక వ్యక్తి విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి వస్తాను అనుకుందాం. ఆయన వచ్చిన తర్వాత మన దగ్గర పర్మిషన్ తీసుకోవడము, మళ్ళీ వెతకడం, ఎక్కడ భూమి ఇవ్వడము, మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ ఈ ప్రాసెస్ ఆయన వచ్చిన తర్వాత చేయకుండా ఎవరైనా కానీ మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి అన్ని అనుమతులతో కూడుకున్నటువంటి భూమిని ఫ్రీగా ఇవ్వడం కోసం 100 పార్కులను ఈ కార్యక్రమం కింద డెవలప్ చేస్తారు. ఈ 100 పార్కులలో 21 పార్కులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ భవ్య పథకం కింద ఏపీలో 21 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో మేము 100 పార్కులు డెవలప్ చేయాలని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మీరు పంపించండి లిస్ట్ అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ పైన ఖచ్చితంగా ప్రశ్న అయితే 100కు 1000% పడుతుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు కొనసాగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందంట, ఓకేనా. అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్నటువంటి రాష్ట్రాలలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది. దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే 8వ స్థానంలో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కేంద్ర ప్రాజెక్టులు అత్యధికంగా అమలవుతున్నటువంటి రాష్ట్రాల్లో మనకి 3rd ప్లేస్ లో ఏపీ ఉంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అత్యధికంగా వ్యయం పరంగా మనకి 8th ప్లేస్ ఉండడం అనేది జరిగింది. సో 3rd ప్లేస్ 8th ప్లేస్ భారతదేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టు అమలవుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3rd ప్లేస్ లో ఉంది. వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్ లో ఉండడం అనేది జరిగింది, ఓకేనా. సో ఇది మీరు ఒకసారి గమనించండి. మీ కంప్లీట్ మన యాప్ లో పీడిఎఫ్ లో ఇచ్చాను. సో మన యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో భాగంగా ఇచ్చాను. యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సారు. ప్రతి మంత్ కూడా మీకు మంత్లీ మ్యాగజైన్, అదేవిధంగా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, అదేవిధంగా టెస్ట్ సిరీస్, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తే మీరు ఒకసారి గమనించవచ్చు, ఓకేనా. రైట్, ఇది మనకి ఈవీఎస్ 9030 అనే ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ నెంబర్ మీరు కాల్ చేయండి, డౌట్ ఉన్నాయి. నెక్స్ట్, చిన్నారుల అభివృద్ధి కొరకు నవచేత అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీ మహిళలు ఉంటారు కదా, గర్భిణీ మహిళలు అంటే డెలివరీ కాకముందు, అంటే బేబీ లోపల ఉన్నప్పుడే
గర్భిణీ స్త్రీ అప్పటి నుంచి బేబీ 2 years వచ్చే వరకు, ఓకేనా, ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచడం కోసం నవచేతన అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి బేబీ ఉందనుకుందాం, సారీ, ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకుందాం. గర్భిణీ స్త్రీ ఉంటే గర్భిణీ స్త్రీ నుంచి బేబీ పుట్టిన తర్వాత 2 years వరకు, అంటే బేబీ లోపల ఉన్నప్పటి నుంచి జన్మించిన 2 years వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మైండ్ మెచ్యూరిటీని మన రాష్ట్ర ప్రభుత్వం అందించడం కోసం నవచేతన అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆమె ఈ నవచేతన అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, నూతన పత్తి విత్తనం. భారతదేశంలో ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగు. ఏపీలో మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అనంతపురం, కర్నూలు, నంద్యాల ఇటు సైడ్ మనకి ఎక్కువ కూడా పత్తి పండిస్తుంటారు. ఎందుకంటే అక్కడ వర్షాభావం తక్కువ కాబట్టి వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు. సో నూతన పత్తి విత్తనం, నూతన పత్తి విత్తనం దాని పేరు ఏంటంటే BG2208BJA. BG2208BJA ఆదిత్య GDI అనే ఒక ప్రత్యేకమైన దాని ఏమంటామంటే పత్తి విత్తనాన్ని, ఒక సీడ్ విత్తనాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎవరు మిత్రమా అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ విత్తనాలను మనకి గుంటూరు కేంద్రంలో లాబ్ అనే ఒక ప్రాంత కేంద్రం పనిచేస్తున్న ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళు ఈ పత్తి విత్తనాన్ని ఇటీవల డెవలప్ చేయడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సిఇఓగా ఇటీవల ప్రవీణ ఆదిత్య ఇటీవల నియామకం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఏపీ మ్యారిటైమ్ బోర్డు సిఇఓగా ప్రవీణ్ ఆదిత్య గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. ఈ మంత్రికి కరెంట్ అఫైర్స్ తక్కువే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న క్షిపణులు మరియు ఆత్మయుత డ్రోన్ల తయారీ పరిశ్రమ నెల్లూరు జిల్లా మీకు చూసుకోండి. ఇక్కడ నెల్లూరు జిల్లా అనగానే మనకి చాలా గుర్తు రావాలి. నెల్లూరు జిల్లా అంటే జనాభాలో అతిపెద్ద జిల్లా నెల్లూరు జిల్లా, ఓకేనా. జనాభాలో అతిపెద్ద జిల్లా నెల్లూరు జిల్లా. 2008లో మనకి ఈ నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ పూర్వీకులు కూడా నెల్లూరు చెందిన వ్యక్తులు, అనగా 58 అడుగుల కాంస్య అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఇటీవల అమరావతిలో ఆవిష్కరించడం అనేది జరిగింది. అదే విధంగా నెల్లూరులో మనకి నెల్లూరులో జువ్వలదిన్నె అనే ఒక చోట జువ్వలదిన్నె అనే ఒక చోట భారతదేశంలోనే మొట్టమొదటి జువ్వలదిన్నె అనే చోట భారతదేశంలో మొట్టమొదటి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె అనే చోట ఏర్పాటు చేయబోతున్నారు, ఓకేనా. ఒకటి. రెండవది ఏంటంటే మనకు దుగ్గరాజపట్నం పోర్టు కూడా మనకి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది, ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కాబోతున్న క్షిపణులు తయారు చేయడము, ఆత్మయుత డ్రోన్లను తయారు చేసేటటువంటి పరిశ్రమని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఆ పరిశ్రమని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే అనంత టెక్నాలజీస్ వారు ప్రత్యేకమైన ఈ పరిశ్రమని ఏర్పాటు చేయబోతున్నారు, ఓకేనా. రైట్. నెక్స్ట్, అమరావతిలో ఏర్పాటు కానున్న తొలి విదేశీ విద్యా సంస్థ బ్రిటన్ బెడ్ఫోర్డ్ విద్యా సంస్థ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బెడ్ఫోర్డ్ చూడండి, ఇక్కడ బెడ్ఫోర్డ్ స్కూల్ టు ఎస్టాబ్లిష్ క్యాంపస్ ఇన్ అమరావతి. ఇప్పుడు చూడండి, ఇటీవల అమరావతిలో ఏర్పాటు కానున్నటువంటి లేదా ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి మన బ్రిటన్ చెందినటువంటి స్కూల్ ఏదంటే బెడ్ఫోర్డ్ అనే ఒక స్కూల్. చూడండి ఇక్కడ రాస్తే, ఇక్కడ బెడ్ఫోర్డ్. ఈ బెడ్ఫోర్డ్ అనే ఒక స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు, ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అమరావతి అనగానే గుర్తు రావాల్సింది అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ ఇంటర్నేషనల్ లా ఇన్స్టిట్యూట్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలో
ఏఐ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఏఐ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 2026 ఫిబ్రవరి 7, 2026న భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ పార్క్ ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకు అమరావతిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమరావతిలో ఇంకా చాలా ఉన్నాయి సెంటర్స్. మనకి చూడండి ఇక్కడ అమరావతి ఈ డేట్ మర్చిపోవద్దు. మార్చ్ 26, మార్చ్ 28, అదేవిధంగా ఏప్రిల్ 1, అదేవిధంగా ఏప్రిల్ 2, అదేవిధంగా ఏప్రిల్ 6 ఈ డేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. మార్చి 26 వచ్చేసి మన స్టేట్ క్యాబినెట్ ఇది ఆమోదించడం జరిగింది. ఎందుకు అనేసి అంటే భారతదేశంలో మొట్టమొదటి చట్టబద్ధత కలిగిన ఏకైక రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకమైన ఒక తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపడం కోసం మన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించినటువంటి తేదీ మార్చ్ 28. ఎవరు అనేసి అంటే మార్చ్ 28 మనకి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం, ఓకేనా, ఏకగ్రీవ తీర్మానాన్ని దీన్ని పంపించడం అనేది జరిగింది. ఓకేనా. సో రాష్ట్ర అసెంబ్లీ చట్టబద్ధత కోసం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి పంపింది. మరి ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభ ఆమోదించింది. మరి ఏప్రిల్ 2వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. ఏప్రిల్ 6వ తారీఖున రాష్ట్రపతి ఆమోదించడం అనేది జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ నంబర్ 5 క్లాజ్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి లేదు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చట్టంలోని సెక్షన్ నంబర్ 5 క్లాజ్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అని చెప్పింది. ఈ హైదరాబాద్ అనే పదవ స్థానంలో అమరావతిని దీంతో చేర్చడం అనేది జరిగింది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కి ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ చట్టంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎప్పటి నుంచి రాజధానిగా అమరావతి అమల్లోకి వచ్చిందంటే 2024 జూన్ 2వ తారీఖు నుంచే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమల్లోకి వచ్చిందని చెప్పి ఈ గెజెట్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ డేట్ మర్చిపోవద్దు. ఈ తేదీ ఆమోదించిన ఈ డేట్ మర్చిపోవద్దు. కారణం ఏంటంటే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్రం విడిపోయింది. ఓకేనా. అప్పటి నుంచి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని, 2 రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఎదురంటే హైదరాబాద్. మళ్ళీ 10 సంవత్సరాలు కలిపితే 2024 జూన్ 2వ తారీఖు నెలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మనకు ఉండాలి. కానీ అందుబాటులో అప్పుడు మూడు రాజధాని అన్నారు. ఇవన్నీ గతంలో ఎన్నో జరిగాయి. సో మొత్తం మీద ఈ 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చెప్పి చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. ఓకేనా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన ఆ తేదీ ఏంటంటే 2015 ఏప్రిల్ 23 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏప్రిల్ 23 అక్టోబర్ 22 మనకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి శంకుస్థాపన చేశారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం ఏపీ రాష్ట్రానికి 16,627 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. 16,627 కోట్ల రూపాయలు మనకి 5 సంవత్సరాల కాలానికి అనగా 2026 నుంచి 2031 వరకు 5 సంవత్సరాల కాలానికి గాను మనకి 16,627 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది జరిగింది. సో 15వ ఆర్థిక సంఘం ప్రకారం 5 సంవత్సరాల కానీ గతంలో మనకు వచ్చింది 17,800 కోట్లు. ఈసారి మళ్ళీ పెరగడం అనేది జరిగింది. మొత్తం మీద 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. 2023 డిసెంబర్ 31వ తారీఖున 16వ ఆర్థిక సంఘం ఏర్పడింది. 2026 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైంది. 2030
2031 2031 2031 మార్చి 31 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. అనగా 5 సంవత్సరాల కాలం. సో 5 సంవత్సరాల కాలానికి గాను 16వ ఆర్థిక సంఘం పనిచేస్తుంది. సో నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. ఓకేనా. మళ్ళీ రిత్విక్ రంజనం పాండ్యే, ఇతను సెక్రటరీ. మరి సభ్యులు ఎవరు అంటే సౌమ్యకాంత్ ఘోష్, అజయ్ నారాయణ్. ఓకేనా. అదే విధంగా మనకి అజయ్ నారాయణ్, సౌమ్యకాంత్ ఘోష్, ఇలా నిరంజన్ రాజ్యాధ్యక్ష, ఇలా 4 మనకి సభ్యులుగా ఉన్నారు. సో ఇది కూడా ఒకసారి గమనించండి. ఓకేనా. నెక్స్ట్ సిబిఎన్ 361 డిగ్రీస్ పాలిమ్యాథ్ అనే ఒక పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించమని జరిగింది. ఇది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మనకి ఏది సింగపూర్ పర్యటించారు. ఆ సింగపూర్ పర్యటన సందర్భంగా సింగపూర్లోని సిబిఎన్ అట్ ది రేట్ ఆఫ్ 361 డిగ్రీస్ పాలిమ్యాథ్ అనే ఒక పుస్తకాన్ని ప్రత్యేకంగా రూపొందించమని జరిగింది. దీన్ని శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ గారు ఈ పుస్తకం రచించమనేది జరిగింది. నెక్స్ట్ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ భట్టు దేవానంద గారు ఇటీవల నియామకం అనేది జరిగింది. ఓకేనా. 2019 జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడింది. ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి సిజేఐ ఎవరు అంటే ప్రవీణ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మనకి 25th హైకోర్టు ఆఫ్ ద ఇండియా. ఓకేనా. అదేవిధంగా ప్రస్తుతం సిజేగా ఎవరు అంటే జస్టిస్ లీసా గిల్ అనే ఆమె ప్రస్తుతం ఉంది. ఓకేనా. అదేవిధంగా జస్టిస్ లీసా గిల్ అనే ప్రస్తుతం ఉంది. అదేవిధంగా ఈమె ఎవరి స్థానంలో వచ్చింది అంటే మనకి గతంలో మనకి వేరే అతను పనిచేసేవాడు ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. ఆయన స్థానంలో ఈమె రావడం అనేది జరిగింది. ఈమె ఏప్రిల్ 25th 2026 మనకి ప్రమాణ స్వీకారం చేసింది. ఓకేనా. నెక్స్ట్ 27 కోట్ల వ్యయంతో అరణ్యరామం భవన నిర్మాణానికి భూమి పూజ చేసినటువంటి అటవీ మంత్రిత్వ శాఖ ఎవరు అనేసి అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హనుమాన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది మాత్రం. హనుమాన్ ప్రాజెక్ట్, ఈ హనుమాన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడికి వన్యప్రాణులకు మధ్య జరిగేటటువంటి సంఘర్షణ తగ్గించడము. ఈ హనుమానికి సంబంధించి అన్ని కార్యకలాపాలను చూడడానికి 27 కోట్ల వ్యయంతో అరణ్యరామానికి ఇటీవల మంగళగిరిలో శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలు మొత్తము కూడా డిజిటలీకరణ చేయడం కోసం, విద్యా విధానం మొత్తము కూడా డిజిటలీకరణ చేయడం కోసం క్యాన్వా అనే ఒక సంస్థతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేయడం ఏపీ ప్రభుత్వం. ఓకేనా. చూడండి ఇక్కడ ఇది 2026 ఆగస్టు 1వ తారీఖు నుంచి మనకి అమల్లోకి తీసుకురానున్నారు. ఓకేనా. చూడండి ఇక్కడ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల గ్రూపులు ఉన్నాయి మాత్రం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ డ్వాక్రా మహిళల గ్రూపులకు సంబంధించి ఈ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అంటే ఊరగాయ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, ఆత్రేయపురం పూతరేకల్లా అలాగా చిన్న చిన్న ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు కదా. ఆ ప్రోడక్ట్లను అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లస్ వాళ్ళకి మార్కెటింగ్ కల్పించడం, వాళ్ళ ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ని కల్పించడం, ఈ వస్తువులను దేశవ్యాప్తంగా కావాలి అంతర్జాతీయ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించడం కోసం స్వయం ఏపీ అనే కార్యక్రమానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా దాదాపు 60 ఉత్పత్తులేమో ఎంపికయ్యాయి ఫస్ట్ స్టేజ్ కింద. నెక్స్ట్ సింగపూర్ విద్యా సంస్థ గ్లోబల్ స్కూల్ గ్రూపు రాజధాని అమరావతిలో ప్రత్యేకమైన క్యాంపస్ ఏర్పాటు కాబోతున్నది. ఓకేనా. సింగపూర్ గ్లోబల్ గ్రూప్. నెక్స్ట్ 18వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 18th స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఓకే. దాదాపు 29,677 మంది ఉద్యోగాల కోసం
30,515 కోట్ల రూపాయలు మనకి విడుదల చేయడం సరే పెట్టుబడులు ఇటీవల ఆమోదించడం అనేది జరిగింది. ఓకేనా, ఇది కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జూన్ 20న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలిసినదే 2019 ఫిబ్రవరి మాసంలో మనకి పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకోవడం అనేది జరిగింది. పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఓకేనా, దీని కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ని విడతల్లో అంటే 3 విడతల్లో, ఒక్కొక్క విడతలో ఎంత అంటే 2,000 రూపాయలు ఒకటి. రెండవది 2025 ఆగస్టు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది. ఈ 6,000 ప్లస్ 14,000 మొత్తము కూడా 20,000 రూపాయలు అన్నదాత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ప్రత్యేకంగా రైతుల పెట్టుబడి సాయం కింద అందేస్తారు. 3 విడతలు ఇస్తారు. ప్లస్ 5,000 ఫస్ట్, మళ్ళీ 2,000 స్టేట్ సెంట్రల్. ఫస్ట్ విడత ఇది 7,000 వస్తుంది. మళ్ళీ రెండో విడత 5,000, 2,000, మళ్ళీ 7,000, మళ్ళీ 4,000, 2,000 ఇలా మొత్తం మీద 20,000 రూపాయలు జమ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రీసెంట్గా ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రత్యేకమైన నిధులు విడుదల చేయడం అనేది జరిగింది. మొత్తం వచ్చేసి 46,85,000 మందికి రైతులు లబ్ధి పొందారు. 3,125 కోట్ల రూపాయలను ఇటీవల దీని కింద నిధులు జమ చేయడం అనేది జరిగింది. సో లింగం గుంట్ల గ్రామం చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా జూన్ 20వ తారీఖున ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో బంగారు గని ప్రాజెక్ట్ ఏదైనా అంటే మనకి ఈ జొన్నలగిరి గోల్డ్ ప్రాజెక్ట్. ఈ జొన్నలగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ని జియో మైసూర్ అనే ఒక ప్రత్యేకమైన ఒక సంస్థ ఈ దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మనకి ఇది ఎక్కడ ఉందని కర్నూలు జిల్లాలో జొన్నగిరి అనే ఒక ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మొన్న జూన్ 15వ తారీఖున దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. జియో మైసూర్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తున్నది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యవసాయ శాఖ తపాలా శాఖల మధ్య ఒప్పందం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనే రైతులు పండించే తమ పంటలను ఆన్లైన్ ద్వారా అమ్ముకోవడం కోసం తపాలా శాఖతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇక చివరి టాపిక్ ఆపరేషన్ దండాయన అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఏపీ పోలీస్ శాఖ. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆపరేషన్ దండాయన అనే కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలను కానీ మహిళలు కానీ ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళని త్వరితగతిన అరెస్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ దండాయన అనే ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? దాంట్లో అన్ని కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.